అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. 1879వ సంవత్సరంలో ఫిబ్రవరి 13వ తేదీ నాడు హైదరాబాద్‌లో భారతదేశానికి గర్వకారణమైన మహిళా నాయకురాలు సరోజినీ నాయుడు జన్మించారు. ఆమెను ప్రేమగా భారత కోకిల అని పిలిచేవారు. ఆమె స్వరంలో ఉన్న మాధుర్యం, కవిత్వంలో ఉన్న దేశభక్తి ప్రజల హృదయాలను హత్తుకునేవి. సరోజినీ నాయుడు చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభ కనబరిచారు. ఆమె కవిత్వం దేశభక్తి, ప్రేమ, ప్రకృతి, స్వాతంత్ర స్ఫూర్తితో నిండి ఉండేది. ఆమె రచనలు భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశాయి. మహాత్మా గాంధీ ప్రభావంతో సరోజినీ నాయుడు స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఆమె ప్రసంగాలు ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంచాయి. స్వాతంత్రానంతరం సరోజినీ నాయుడు భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమితులైన మొదటి మహిళా చరిత్ర సృష్టించారు. ఆమె యునైటెడ్ ప్రొవిన్సెస్, ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా సేవలందించారు. సరోజినీ నాయుడు జీవితం మహిళా సాధికారతకు ప్రతీక. ఆమె కవిత్వం, దేశభక్తి, నాయకత్వం తరతరాలకు ప్రేమగా నిలిచాయి. ఒక మధుర స్వరం, ఒక గొప్ప కవయిత్రి, ఒక ధైర్యవంతమైన స్వాతంత్ర సమరయోధురాలు. సరోజినీ నాయుడు జననం భారత చరిత్రలో ఒక వెలుగునిచ్చిన క్షణం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి. థాంక్ యూ.